పరశురామ్ డైరెక్షన్లా గీతా గోవిందంతో సెంచరీ ఫినిష్ చేసిండు. ఈ సినిమాతో డబల్ సెంచరీ కొట్టిండు విజయ్ దేవరకొండ. సినిమాలో సింపుల్ స్టోరీ ఏం లేదు, మన ఫ్యామిలీలో జరిగేది వచ్చినాయి. మన ఫ్యామిలీలో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో, మన ఫ్యామిలీలో ఒక డ్రింకింగ్ ప్రాబ్లం ఉంటుంది, అది ఒక హీరోయిన్ బుక్ రాసి నా ఫ్యామిలీ జోలి బయటకు ఎందుకు వదిలినామని చాలా మంచిగా ఉంది. గోపి సుందర్ మ్యూజిక్, విజయ్ దేవరకొండ, గీతా గోవింద్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ పరశురామ్ డైరెక్షన్లో. ఆల్రెడీ సినిమా అనేది సూపర్ హిట్ ఉంది. విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ పేరు పెట్టి తీసిండు గోవర్ధన్. మీకు విజయ్ దేవరకొండ మీకు సినిమాలలో తెలుసు, ఆయన మా కాలేజ్ సీనియర్ తుమ్మదుర్గ కాలేజ్లో. ఆయన ఒక మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు సూపర్ స్టార్ దగ్గర వెతికిందంటే ఫ్యామిలీ స్టార్ టైటిల్ అర్థమైందంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటాడు, కష్టాలలో సుఖాలలో. గీతా గోవిందం సీన్లు కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా పెట్టిండు. లిప్ లాక్ సీన్ ఉంటే విజయ్ దేవరకొండ సూపర్ హిట్. బాలకృష్ణ సినిమాలో తొడగొడితే ఎట్లుంటాడో ఇట్టు కొడతాడో, ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ క్లైమాక్స్లు ఉంటాయి. అలా రష్మిక పెడుతుంది, ఇలా విజయ్ దేవరకొండ పెడతాడు. సినిమా మాత్రం సూపర్ ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. సినిమా మాత్రం మీరు ఒక ఫ్యామిలీలతో చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ కాబోతుంది ఈ సినిమా నుంచి. నీకు దండం పెడతాను, సినిమా అట్టర్ ఫ్లాప్ మళ్ళీ చెప్పాలా ఏంటి? సినిమా మాత్రం అద్దరిపోయింది. బయట బ్లాక్ బాస్టర్ టాక్ నడవట్లేదా ఏంటి? నడుస్తుంది కదా. సినిమా మాత్రం చాలా బాగుందన్నా. అన్న ఉండే 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్లో ఒకటి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది వేస్తున్నారు కదా, ఉల్టా తిరుగుడు రౌండ్ తిరుగుడు, ఆ సాంగ్ అనేది లాస్ట్లో పడేశారు. ఒక ఆ సాంగ్ మాత్రం బాగుంది, విజువల్గా చూడడానికి మంచిగా అనిపించింది సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్గా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచిగా అనిపించింది. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి చెప్పాలా, మళ్ళీ చెప్పాలా ఏంటి? విజయ్ దేవరకొండ యాజ్ ఇట్ ఈస్ దుమ్ము దులిపేసిండు. రేటింగ్ అలా నేను మళ్ళీ రేటింగ్ గురించి చెప్పాలా ఏంటి? 4 ఇస్తా రేటింగ్. నాకు అర్థంగా దొడ్లో పెడుతురేందా? ఓకే ఓకే. సో రాజా పేజ్ నెంబర్ 46 సినిమా హిట్. అర్థమైందా? పెట్టుకుంటున్నా అర్థమైందా? ఓకే. ద మీనింగ్ ఆఫ్ సిఇఓ ఎథిక్లెస్ ఓర్వలేనితనం. సో అర్థమైందా? సో నాకు కూడా ఏమండి అని పిలిపించుకోవాలనిపించింది. అది మృణాల్ ఠాకూరో లేకుంటే నా ఠాకూరో తెలియదు. దయచేసి మీ ఛానల్ ద్వారా నాకు ఒక మ్యాచ్ సెట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్యామిలీ ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని, కనీసం అట్లన్నా పిలువే ఏవండి అని చెప్పేసి ఒక్కసారి అని. సో ఆ ఫీలింగ్ కోసం అన్న ఈచ్ అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారు. సో ఎక్కడ కూడా అశ్లీలత లేదు. ప్లీజ్ డు నాట్ కంపేర్ గీతా గోవిందం, అర్జున్ రెడ్డి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి. బట్ ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ ఆడియన్స్ని షేక్ చేసింది. వావ్ 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 వానా వావ్. అర్థమైందా? నైస్, వెరీ నైస్ మూవీ అండి. ఎనీ క్వశ్చన్స్? అది కూడా నేనే అడగాల. సాంగ్స్ చూసినా, ఎంజాయ్ చేసినా, బట్ మర్చిపోయినా. అంత బాగున్నాయి సాంగ్స్, అంటే మళ్ళీ చూడాలి అనేటువంటి కాన్సెప్టే. అరే సిగరెట్లు తాగగరయ్యా, జీవితం మట్టి కొట్టుకొని పోతుంది. అర్థమైందా? ఇది డైలాగ్, ఇలాంటి డైలాగ్. ఆల్రెడీ నేను ఐరన్ దింపేసి, టికెట్ ఇవ్వకపోతే ఐరన్ ఇట్లా వంచిన పట్టుకొని కొట్టినారు. అర్థమైందా? సో అందుకని మళ్ళీ ఇది వంచుదాం అనుకున్నా. వద్దు ప్రైవేట్ ప్రాపర్టీ మనకు వద్దు, కేసు పడుతుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుందా? మృణాల్ ఠాకూర్ గారి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ పేరు సూపర్గా ఉంది. కాకపోతే మృణాల్ ఠాకూర్ గారు ముక్కు కొద్దిగా లాగుంది, అది నాకు నచ్చలే. అర్థమైందా? ఎమోషన్, దెర్ ఈజ్ ఎమోషన్, నో మోర్ రేటింగ్స్. సారీ మ్యామ్, సారీ. ఓకేనా? ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఫస్ట్ ఇది సినిమా స్టోరీ అని అయితే నేను చెప్పాను. అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ స్టోరీ. అంటే ఇది మనకు జరిగిన స్టోరీ కానీ, మన ఫ్రెండ్స్కి జరిగిన స్టోరీ కానీ, మన రిలేటివ్స్ ఎక్కడో జరిగే స్టోరీ కానీ అలా అయితే నాకు అనిపించింది. సినిమా చూసి నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో తెలియదు కానీ నిజంగా అంతా కనెక్ట్ అయిపోతాం ఎవరో ఒకరు ఏదో ఒక సీన్లో. నాకు అంతలా అలానే అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ గురించి చెప్పాలి. అంటే అతను హీరో అయితే నేను చెప్పాను, అంటే హీరో అని అయితే నేను చెప్పాను. ఎందుకంటే అతను మన రిలేటివ్, అంటే మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన బావ కానీ, మన బామర్ది కానీ, మన బాబాయ్ కానీ, ఇలా ఎవరో ఒకరు మన బంధువులాగా అనుకొని చూస్తాము. నాకు అంత బాగా కనెక్ట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ ఉంటుంది మృణాల్ ఠాకూర్ గారు. నిజంగా యాట్రిక్ ఫిలిం పక్కా హిట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మంచి డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ మంచి క్యూట్ డైలాగ్స్ కానీ అవి కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందని, ఇది ఒక మంచి స్టోరీ. అంటే
ఫ్యామిలీ స్టార్, ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ స్టార్ అంటూ ఒక అతను ఉంటాడు. అంటే ఫస్ట్ అయిన వెంటనే ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి అని చెప్పి ఎంత కష్టపడి ఉంటాడో మొత్తం వాళ్ళందరి గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చింది, పండగ వాతావరణం కాబట్టి మన పిల్లలతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ మంచిగా థియేటర్లోకి వెళ్ళి మంచిగా ఏడుస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. సో పక్కా ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీ స్టార్ సినిమా చూడండి అన్న, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ.